నమస్తే తెలంగాణ దినపత్రికలోని ముఖ్యాంశాలు ముందుగా హెడ్లైన్ చూసుకున్నట్లయితే వంట గ్యాస్పై 100 తగ్గింపు, రాజ్యసభకు సుధామూర్తి నామినేటెడ్ చేసిన రాష్ట్రపతి, గురు శిష్యుల రహస్య భేటీ, బేగంపేట ఎయిర్పోర్ట్లో కలుసుకున్న బాబు రేవంత్, ఇద్దరి మధ్య 2 గంటల పాటు చర్చ, గురువారం మధ్యాహ్నం 3:30 నుంచి 5:30 వరకు భేటీ, కరెంట్ సగ్గక రాక కాలిపోతున్నాయి, మోటార్ల రిపేర్లకు వచ్చిన రైతుల ఆవేదన, ఎప్పుడొస్తుందో తెలియని కరెంట్తో ఆగమవుతున్నాం, లో వోల్టేజ్ మోటార్లు మళ్ళా కాలుతున్నాయి, కరెంట్ కాటుకు మరో రైతు మృతి, ట్రాన్స్ఫారం ఫీజు వైర్ వేస్తుండగా ఘటన, బీజేపీతో టీడీపీ పొత్తు, 6 ఏళ్ల తర్వాత జత కట్టిన బాబు, ఏపీలో కూటమిగా పోటీ చేయనున్న టీడీపీ, జనసేన, బీజేపీ, పవన్ కళ్యాణ్ సమక్షంలో బీజేపీ నేతలతో చంద్రబాబు చర్చలు, సీట్ల సర్దుబాటుపై నేడు ప్రకటన, అచ్చెన్నాయుడు వెల్లడి, అవిశ్వాస స్నేహబంధం, బహిరంగంగానే కాంగ్రెస్ బీజేపీ చెట్టపట్టాల్, మున్సిపాలిటీలో సంయుక్త అవిశ్వాసం, కలిసి కుర్చీలు పంచుకుంటున్న నేతలు, కేటీఆర్కు ఐఐటి మద్రాస్ ఆహ్వానం, ఈ సమ్మిట్కు రావాల్సిందిగా లేఖ, ఎన్నికలప్పుడే రాజకీయం, తర్వాత అభివృద్ధే మా దృష్టి, పేద మధ్య తరగతి ప్రజల కోసం మెట్రో రైలు 2వ దశ, 55 కిలోమీటర్ల మేర మూసీని అభివృద్ధి చేస్తాం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, శ్రీశైలం డ్యాం భద్రతకు పెనుముప్పు, ధాటీగా ఎండలు, రికార్డు బద్దలు, 4గురికి కాంగ్రెస్ టికెట్లు, లోక్సభ అభ్యర్థుల తొలి జాబితా విడుదల, గురుకుల పీడీ జాబితాలో అనర్హులు, నోటిఫికేషన్కు విద్యార్థులుగా 2 ఎంపిక. వంట గ్యాస్పై 100 రూపాయల తగ్గింపు, రాజ్యసభకు సుధామూర్తి నామినేట్ చేసిన రాష్ట్రపతి, గురు శిష్యుల రహస్య భేటీ, బేగంపేట ఎయిర్పోర్ట్లో కలుసుకున్న బాబు రేవంత్, ఇద్దరి మధ్య 2 గంటల పాటు చర్చ, గురువారం మధ్యాహ్నం 3:30 నుంచి 5:30 వరకు భేటీ, ఇద్దరి మంతనాల ఫోటోలు బయటకు రాకుండా జాగ్రత్తలు, ఆ తర్వాత ప్రత్యేక విమానాల్లో వేర్వేరుగా ఢిల్లీకి పయనం, కమలంతో పొత్తుకోకు వెళ్తూ కాంగ్రెస్ సీఎంతో బాబు చర్చలు, బీజేపీ పెద్దల ప్రోద్బలంతోనే సమావేశమని అనుమానాలు, వేర్వేరు పార్టీలో ఉన్న ఇద్దరిది ఒకే గట్టు ఒకే గుట్టు, రాష్ట్రాలు రాజకీయ వేదికలు వేరైనా ఇద్దరిది ఒకే జట్టు, చంద్రబాబు గురువైతే రేవంత్ శిష్యుడు, ఇద్దరిది బలమైన బంధం, పచ్చి తెలంగాణ వ్యతిరేకి అయిన బాబు, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రహస్యంగా సమావేశం అవడం రాజకీయ వర్గాల్లో కలకలం రేపుతుంది. గురువారం వేర్వేరుగా ఢిల్లీకి వెళ్తూ వారిద్దరూ బేగంపేట విమానాశ్రయంలో భేటీ అయ్యారు. బీజేపీతో పొత్తులోకి దిగిన టీడీపీ అధినేత, ఇటీవల మోదీతో సఖ్యత నేర్పుతున్న కాంగ్రెస్ సీఎం, ఇద్దరి కలయిక తెలంగాణ సమాజంలో కొత్త అనుమానాలను రేకెత్తిస్తుంది. బీజేపీతో టీడీపీ పొత్తు, 6 ఏళ్ల తర్వాత జతకట్టిన బాబు, ఏపీలో కూటమిగా పోటీ చేయనున్న టీడీపీ, జనసేన, బీజేపీ, పవన్ కళ్యాణ్ సమక్షంలో బీజేపీ నేతలతో చంద్రబాబు చర్చలు, సీట్ల సర్దుబాటుపై నేడు ప్రకటన, అచ్చెన్నాయుడు వెల్లడి, కరెంట్ చక్కగా రాక కాలిపోతున్నాయి, మోటార్ల రిపేరుకు వచ్చిన రైతుల ఆవేదన, సిద్దిపేట జిల్లా నారాయణరావుపేటలోని మోటార్ వైండింగ్ షాప్ లో శుక్రవారం మోటార్ల రిపేర్ కోసం వచ్చిన రైతులతో మాట్లాడుతున్న మాజీ మంత్రి హరీష్ రావు, ఎప్పుడొస్తుందో తెలియని కరెంటుతో ఆగమైతున్నాం, లో వోల్టేజీకి మోటార్లు మళ్ళా కాలుతున్నాయి, ఒక్కసారి రిపేరుకు 10,000 దాకా ఖర్చు అవుతుంది, కేసీఆర్ టైంలో నీళ్లకు కరెంటుకు రంది లేకుండే, ఇప్పుడు ఎక్కడికక్కడ పంటలు ఎండుతున్నాయి, బోనస్ లేకపాయే, ఉన్న రైతు బంధు రాకపాయే, సిద్దిపేట జిల్లా నారాయణరావుపేట రైతుల ఆవేదన, మోటార్ వైండింగ్ షాప్ దగ్గర పలకరించిన హరీష్, కాంగ్రెస్ వచ్చినాక గిరాకీ పెరిగిందన్న యాజమాని, కరెంట్ కాటుకు మరో రైతు మృతి, ట్రాన్స్ఫార్మర్ కు ఫ్యూజ్ వైర్ వేస్తుండగా ఘటన, సిరిసిల్ల జిల్లా కొండాపూర్లో విషాదం, అవిశ్వాస స్నేహబంధం, బహిరంగంగానే కాంగ్రెస్ బీజేపీ చెట్టాపట్టాల్, మున్సిపాలిటీలో సంయుక్త అవిశ్వాసాలు, కలిసి కుర్చీలు పంచుకుంటున్న నేతలు, కేటీఆర్ కు ఐఐటి మద్రాస్ ఆహ్వానం, ఈ సమ్మిట్ కు రావాల్సిందిగా లేక, ఆంత్రప్రెన్యూరల్ ఔత్సాహికులకు దిశానిర్దేశం చేయాలని వినతి, ఎన్నికలప్పుడే రాజకీయం, తర్వాత అభివృద్ధిపైనే మా దృష్టి, పేద మధ్య తరగతి ప్రజల కోసం మెట్రో రైలు 2వ దశ, 55 కిలోమీటర్ల మేర మూసీని అభివృద్ధి చేస్తాం, చెంచులగూడ జైలును తరలించి విద్యా సంస్థల ఏర్పాటు, పాత బస్తీ మెట్రో శంకుస్థాపనలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, శ్రీశైలం డ్యాం భద్రతకు పెనుముప్పు, స్పిల్ వే దిగువన పెరుగుతున్న ఫ్లన్స్ పూల్ గొయ్యి, ఫౌండేషన్ గ్యాలరీలో పనిచేయని డ్రైన్ సిస్టమ్, 2 సార్లు హెచ్చరించిన ఎన్డీఎస్ఏ బృందం మరమ్మతులు చేయాలన్న ఏబీ పాండ్యా కమిటీ, డ్యాం నిర్వహణను గాలి కొదిలేసిన ఏపీ సర్కార్, నాగార్జున సాగర్ భద్రతను ప్రశ్నార్థకం చేసిన వైనం, బహుళార్థక సాధక ప్రాజెక్టుగా మారిన శ్రీశైలం డ్యాం కు ప్రమాదం జరిగి పొంచి ఉందని, స్పిల్ వే నుంచి భారీ వరద ప్రవాహం కారణంగా 40 మీటర్ల లోతులో ఫ్లన్స్ పూల్ గొయ్యి ఏర్పడింది, ఇది మరింత లోతుకు ఆనకట్ట పునాది వైపునకు విస్తరిస్తుంది, అంతేకాదు ఫౌండేషన్ గ్యాలరీ వద్ద కొన్ని డ్రైనేజీ రంధ్రాలు పనిచేయక ఆనకట్టపై ఒత్తిడి
ఒత్తిడిని పెంచుతుంది. ఫలితంగా ఆనకట్ట స్థిరత్వం ప్రమాదకరంగా మారింది. మరమ్మతులు చేపట్టాలని ఈ డ్యాం పరిస్థితిని పరిశీలించిన ఎన్డీఎస్ఏ 2 సార్లు నివేదికలు ఇచ్చినా ఏపీ ప్రభుత్వం నిర్లక్ష్యం ప్రదర్శిస్తుంది. ఘాటిగా ఎండలు, రికార్డ్ బద్దలు. ఎల్ నినో ప్రభావం మార్చిలోనే తీవ్రత. అమెరికా క్లైమేట్ ప్రెడిక్షన్ సెంటర్ వెల్లడి. 4 డిగ్రీలు పెరిగిన గరిష్ట ఉష్ణోగ్రత. 4గురికి కాంగ్రెస్ టికెట్లు. లోక్సభ అభ్యర్థుల తొలి జాబితా విడుదల. జానారెడ్డి కుమారుడు రఘువీర్ కు టికెట్. మహబూబ్ నగర్ నుంచి వంశీచంద్ర రెడ్డి, సునీత మహేందర్ రెడ్డికి ఎదురుచూపులే. గురుకుల పీడీ జాబితాలో అనర్హులు. నోటిఫికేషన్ కు విరుద్ధంగా 2 ఎంపిక. పలువురు కోర్టుకెక్కడంతో తొలగించినట్లు ట్రిప్ ప్రకటన. అయినా పకడ్బందీగా చేపట్టామంటూ బుకాయింపు. జాబితాలోకి అనర్హులు ఎలా వచ్చారని అభ్యర్థుల ప్రశ్న. ఇతర పోస్టుల్లోనూ అవకతవకలున్నాయంటూ ఆరోపణలు.